పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ రామలక్ష్మి. ఈరోజు వార్తాపత్రికల్లోని ప్రధాన వార్తలను గమనిద్దాం. మొదటిగా ఈనాడు చూసుకుంటే బంగారం ఎందాక ఈ పయనం. ఇక 1.13 లక్షల స్థాయిలో 10 గ్రాముల ధర, దిక్కుతోచని స్థితిలో కొనుగోలుదారులు. ఇక ఆభరణాల క్రయ విక్రయాలపై ప్రభావం, అంతర్జాతీయ సమీకరణలు మారితేనే తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఇకపోతే ఏదైతే ఈ యొక్క బంగారం ధరలు అనేవి వరుసగా పెరుగుతూనే వస్తున్నాయి. మనం ఇక్కడ చూసుకుంటే 2012లో చూస్తే 30,000లో ఉన్న ఈ బంగారం ధర 10 గ్రాములు ఇప్పుడు 2025కి వచ్చేసరికి 1,13,000 వరకు కూడా చేరేదని చెప్పేసి అంటున్నారు. ఇక మరొక వార్తను చూస్తే శాంతి సౌభాగ్యాలకు చిహ్నంగా మారుద్దాం, మణిపూర్ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు. హింసను వీడాలని గ్రూపులకు విజ్ఞప్తి. ఇక ఘర్షణల తర్వాత తొలిసారిగా పర్యటన. ఏదైతే మణిపూర్లో చోటు చేసుకున్న ఘర్షణ జరిగినప్పుడు కూడా మోదీ అక్కడికి పర్యటించలేదు. 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పర్యటించడం వల్ల అందరి దృష్టి కూడా దానిపైనే మళ్ళిందని చెప్పాలి. అయితే ఇక మణిపూర్ని ఆయన నిన్న వెళ్ళిన తర్వాత అక్కడున్న ప్రజలతో ఆయన మాట్లాడి శాంతి సౌభాగ్యాలకు చిహ్నంగా మారుద్దాం రాష్ట్ర ప్రజలందరినీ కూడా చెప్పేసి అంటున్నారు. అలాగే అక్కడ పర్యటించిన తర్వాత మణిపూర్లో ఏకంగా 8,500 కోట్ల అభివృద్ధి పనులకైతే ఆయన శంకుస్థాపన చేసినట్లు తెలుస్తుంది. అలాగే ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం, మణిపూర్ని మరింత డెవలప్ చేద్దాము, అలాగే శాంతియుతంగా ఉంచుదామని చెప్పేసి ఆయన మాట్లాడినట్లుగా అయితే ఇందులో తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూస్తే కృష్ణా జిల్లాలో రాష్ట్ర వాటా సాధిస్తాం. ఇక ట్రిబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపించాలి. 904 టీఎంసీలు కేటాయించేలా పట్టుబట్టాలి. నీటిపారుదల శాఖ నిపుణులు, న్యాయవాదులతో సీఎం రేవంత్ రెడ్డి నిన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఆయన మాట్లాడుతూ ఏదైతే ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే ఈ యొక్క కృష్ణా జలాల వివాదం పైన అయితే కనుక ట్రిబ్యునల్లో వాదనలు అయితే అంటే అక్కడ వాదించనున్నారు. అయితే ఇందులో భాగంగా తెలంగాణ అయితే కనుక తుది వాదనలు అనేవి వినిపిస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇందులో భాగంగా ఈ యొక్క కృష్ణా జలాలను అయితే కనుక ఈ తెలంగాణకు చెందాల్సిన వాటాలో చుక్క నీటిని కూడా వదులుకోవద్దని చెప్పేసి, సో న్యాయంగా రాష్ట్రానికి చెందాల్సిన 904 టీఎంసీల వాటర్ను కూడా మనకు తెచ్చుకునే విధంగా వాదించాలని చెప్పేసి అయితే కనుక సీఎం వీళ్ళందరికీ సూచించినట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూస్తే అమెరికాలోనూ ధరలు పెరుగుతున్నాయి. అగ్రరాజ్య పౌరుల ఖర్చులపైన ప్రభావం కనిపిస్తుంది. ఇక త్వరలో కొన్ని భారత్ ఉత్పత్తులు ఇక్కడ కనిపించకపోవచ్చు. ఇక కొత్త విద్యార్థులు రాకపోవడంతో వర్సిటీలో ఆదాయం కూడా కోత పడుతుందని చెప్పేసి అంటున్నారు. మరొక వార్తను చూస్తే నలుగురిని మింగిన నీటి మడుగు, తల్లి కుమారుడు సహా 2 చిన్నారులు మృతి. ఇక యూరియా సంచులను శుభ్రం చేసేందుకు వెళ్ళి ప్రమాదవశాత్తు నీటి మడుగులో పడి చనిపోయినట్లుగా తెలుస్తుంది నలుగురు కూడా. ఇక మరొక వార్త, ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. పార్టీ ఫిరాయించిన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయింపులు జరిగాయో 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కాంగ్రెస్లో చేరారంటూ వచ్చిన ఈ యొక్క వార్తలో భాగంగా వాళ్ళనైతే కనుక ఈ ఉప ఎన్నిక నుంచి ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డిని ఆయనకి చెప్పినట్లుగా అయితే కనుక కేటీఆర్ మాట్లాడారు. అయితే ఏదైతే సభలో ఆయన నిన్న మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరినట్టుగా తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే పూలు పండ్లతో రాయితీల పంట, కేంద్ర సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం విస్తరణ. ఇక అమలుకు 10,000 కోట్లైంది. ఇక ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు అందరికీ కూడా ఆదాయం పెంచేందుకు, అలాగే ప్రజలు ఈ యొక్క పండ్లు పూల యొక్క అందుబాటు ధరలను అన్నింటినీ కూడా లభ్యమయ్యే విధంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. అది ప్రభుత్వ సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం అయితే తీసుకొచ్చింది. సో ఇది అయితే కనుక 2014 నుంచి కూడా కొనసాగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు దాన్ని రాష్ట్రాల యొక్క అభిప్రాయాలను తీసుకుని దాన్ని అయితే కనుక మరింత మార్పులు చేస్తూ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది అంటున్నారు. ఇక ఈ యొక్క పథకం అమలుకు 10,000 కోట్లను అయితే కేటాయించిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక ఇదొక వార్త చూద్దాం. విరిగిన ఎముకలను 3 నిమిషాల్లో అతికించేస్తుంది. ఓ సూది ద్వారా విరిగిన ఎముకలను 3 నిమిషాల్లో అతికించే బోన్ గ్లూను చైనా పరిశోధకులు కనుగొన్నారట. ఇక తూర్పు చైనాలో ఈ యొక్క బోన్ 02 అనే ఒక గ్లూను కనిపెట్టి ఏదైతే బోన్ ఇరుగుతుందో ఆ ప్రాంతంలో ఈ గ్లూ అంటిస్తే వెంటనే అతికిపోతుందని చెప్పేసి అంటున్నారు. ఈ నెల 10వ తారీఖున అయితే కనుక దీన్ని ఆవిష్కరించారని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక మరొక వార్తాపత్రికను చూసుకుంటే చుక్క నీటిని వదలదు, కృష్ణా జలాల్లో ఇంతకాలం జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట వేయాలి. ఇక గరిష్ట వాటా సాధనకు పట్టుబడాలి, ఆధారాలన్నీ ట్రిబ్యునల్కు అందించాలి. రాష్ట్రానికి మొత్తం 904 టీఎంసీలు రావాలి. 299 టీఎంసీలకు ఒప్పుకొని గత సర్కార్ తెలంగాణకు
తీరని అన్యాయం చేసిందని చెప్పేసి అంటున్నారు. ఇక ఇక ఏదైతే ఈ యొక్క 3 రోజులు జరగబోయే ఈ యొక్క విచారణలో భాగంగా తెలంగాణ వాదన అయితే మొదటగా వినిపించనుంది. సో, దానికి సంబంధించి అన్ని సన్నద్ధులు కూడా జరుగుతున్నాయి. అంటే ఎవరిని అన్నీ సిద్ధంగా ఉంచే విధంగా సీఎం అయితే మాట్లాడినట్లు తెలుస్తుంది. ఇక కొండలు, లోయల మధ్య విశ్వాసం అనే వంతెన వేయాలి. భారతమాత కిరీటంలో మణిపూర్ ఒక రత్నం. ఇక ఇక్కడ ఎలాంటి హింసకు తావుండొద్దు. శాంతితోనే అభివృద్ధి. ఇందుకు అన్ని గ్రూపులు ముందుకు రావాలని చెప్పేసి అంటున్నారు. నిన్న ఏదైతే మణిపూర్‌లో ఆయన పర్యటించారో దానిలో భాగంగా ఆయన మాట్లాడిన మాటలు అక్కడ ఉన్న ప్రజలతో కూడా ఏవైతే 2 సంవత్సరాల క్రితం అక్కడ 2 తెగలుగా ఉన్న కుకీలు, మైతీల మధ్య జరిగిన ఆ ఘర్షణలో భాగంగా ఆ తర్వాత ఇప్పుడు పర్యటించి వాళ్ళకైతే గనుక శాంతియుతంగా ఉండాలని చెప్పేసి సూచించి, అలాగే అక్కడ ఉన్న అభివృద్ధి పనులన్నిటిని కూడా చూసారని చెప్పేసి అంటున్నారు. ఇక మరొక వార్తను చూస్తే ఎటు చూసినా రైలు రాష్ట్ర వ్యాప్తంగా రైలు మార్గం 81,000 కోట్లతో 40 ప్రాజెక్టులట. ఇక 4,353 కిలోమీటర్ల మార్గం. కొత్త లైన్లకు సర్వేలు, ఉన్న లైన్లు విస్తరణ అని చెప్పేసి అంటున్నారు. ఇక మరొక వార్తాపత్రికని గమనిస్తే సాక్షి నేపాల్లో మార్చి 5 ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఉన్న చాలామంది పొలిటీషియన్స్ అందరినీ కూడా దింపేశారు. సో, దీని తర్వాత అంటే ఇప్పుడు వచ్చే సంవత్సరం అంటే 2025 మార్చి 5 అయితే కనుక అక్కడ ఎన్నికలు జరుగుతాయి. అక్కడున్న పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళందరినీ కూడా ఎన్నుకునే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఇక టానాలో టోకెన్లు క్యూలో ఘర్షణలు పెరగడంతో క్విక్ రియాక్ట్ టీంలో పహారా. ఇక పోలీస్ స్టేషన్లో రైతులకు యూరియా టోకెన్లు. కామారెడ్డి, మెదక్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో కొరత తీవ్రమైందని చెప్పేసి అంటున్నారు. ఇక ఏదైతే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందో సో ఎంతో కొంత అందించాలనే ఒక దృష్టితో ఈ యొక్క యూరియా పంపిణీని అయితే కనుక పోలీసుల చేతుల్లోకి ఇచ్చినట్లుగా అయితే తెలుస్తుంది. సో వీళ్ళ దగ్గర అంటే ఇక్కడ నుంచి పంటల అదుపు దాటడంతో రైతులు ఈ యొక్క బారులు తీరుతున్నారు ఈ యొక్క యూరియా కోసం. సో దీనికి సంబంధించి వాళ్ళకి సమగ్రంగా అంటే సమానంగా వాళ్ళకి ఈ యొక్క యూరియా పంపిణీని చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళకి మొదటిగా టోకెన్లు అందజేసి దాని ద్వారా ఎవరికి ఎంత ఇవ్వాలనే దానిపైన అయితే పోలీసులు ఈ యొక్క పనులనైతే చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఇక 9.91 ఎల్ఎంటీకి ఇప్పటి వరకు 7 ఎల్ఎంటీ మాత్రమే రాక ఇక ప్రస్తుతం అందుబాటులో 23,000 టన్నుల మెట్రిక్ టన్నులు అయితే కనుక అవైలబుల్గా ఉందని చెప్పేసి అంటున్నారు. సో దీన్నే అందరికీ సమానంగా పంచే విధంగా పనులు జరుగుతున్నాయి. ఇక మరొక వార్త విశ్వాసవారధి నిర్మించాల్సిందే. మణిపూర్లో కొండ ప్రాంతాలు, లోయ మధ్య సోదరభావం నెలకొనాలి. రాష్ట్రంలో అన్ని జాతులు కలిసికట్టుగా జీవించాలి. నిన్న మణిపూర్ ఈ యొక్క పర్యటనలో ప్రధాని మోదీ మాట్లాడిన మాటలు. ఇక మరొక వార్తను చూసుకుంటే కృష్ణా జిల్లాలో 904 టీఎంసీల లక్ష్యం. 23, 24 తేదీలో ఇక ట్రిబ్యునల్ ముందు బలంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే న్యాయవాదులను నిలబెట్టి ఈ యొక్క కృష్ణా జలాల కోసం వాదనలు అయితే వినిపించనుంది. మన రాష్ట్రానికి రావాల్సిన ఈ 904 ఈ యొక్క టీఎంసీల వాటర్ని అయితే కనుక పక్క వచ్చే విధంగా చూడాలి అని చెప్పేసి దానికి సంబంధించి అన్ని పనులు కూడా జరగాలి అనే విధంగా అయితే సీఎం చూస్తున్నారని తెలుస్తుంది. ఇక మరొక వార్త ప్రజాస్వామ్య పునాదులపై దాడి, పాత్రికేయుల గొంతు నొక్కే ఎలాంటి చర్యలు ఖండిస్తారా. ఇక మరొక వార్త రాజీనామాలు చేయించు ఎన్నికలకు సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్. ఇక పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సీరియస్గా ఉంది. 9 నెలల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. ఎవరి సత్తా ఏమిటో ప్రజలే తెలుస్తారని చెప్పేసి ధ్వజమెత్తినట్లు తెలుస్తుంది. ఇక గద్వాల జిల్లా కేంద్రంలో ఆయన పర్యటించిన తర్వాత సభలో ప్రసంగించిన మాటలు. చర్చలతో లాభం లేదు. మావోయిస్టులు కాలయాపన కోసం వేసే ఎత్తుగడాది. మావోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివాదం ఒకటే. ఇక అజ్ఞాతం వీడి జనజీవనంలోకి రావాలని పిలుపునిస్తున్నారు. ఇకపోతే కనుక నిన్న డీజీపీ సమక్షంలో లొంగిపోయారని చెప్పేసి మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత అయితే లొంగిపోయినట్లుగా తెలుస్తుంది. సో అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ డీజీపీ జితేంద్ర గారు మాట్లాడిన మాటలు అయితే ఇందులో తెలియజేయడం జరిగింది. ఇంకా మరొక వార్తను చూస్తే చదువుకోవాల్సిందే. ప్రభుత్వ పాఠశాల కంటే ప్రైవేట్లో ప్రియం. ప్రాంతం ఏదైనా ఫీజుల్లో ఎన్నో రెట్ల తేడా. ఇక ఖరీదైన వ్యవహారంలో కిండర్ గార్డెన్ విద్య అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మరొక వార్తను చూసుకుంటే ఈరోజు పాకిస్తాన్ ఇండియాకి మ్యాచ్ అయితే జరగబోతుంది. ఆసియా కప్లో భాగంగా ఈరోజు మన
ఏదైతే పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ పైన ఎంత ఆగ్రహం చూపించిందో ఇండియా మనందరికీ తెలిసిందో, దాని తర్వాత ఇప్పటివరకు కూడా ఆ మ్యాచ్ జరగకూడదని చెప్పేసి ఎన్నో వాదనలు వినిపించినప్పటికీ కూడా ఈరోజు పాకిస్తాన్‌కి, ఇండియాకి అయితే మ్యాచ్ హోరాహోరీగా జరగనుంది. అయితే ఎన్నో సార్లు భారత్ దానిపైన గెలుపొందినా గానీ, ఈసారి మరింత ఆహ్, అంటే ఆలోచనలతో గెలవాలనే ఒక ఆశతో మంచి ప్లేయర్స్‌ని పెట్టయితే ఈ యొక్క మ్యాచ్ జరిగే విధంగా అయితే నడుస్తుందనే చెప్పాలి. సో, ఇవి ఇప్పటి వరకున్న ఈ వార్తాపత్రికల్లోని అప్డేట్స్ అయితే మళ్ళీ రేపటి వార్తాపత్రికలో కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.